చేస్తారు. ప్రైవేటు వాళ్ళతోనే అత్యుత్తమ సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడు గారు కొత్త సిద్ధాంతం కంటే ఆయన నమ్ముతున్న సిద్ధాంతం అది అధికారంలో లేనప్పుడు చెప్పడు, అధికారంలోకి వచ్చినాక చెప్తాడు. అధికారంలోకి వచ్చాక ఇదే మీకు మంచిదని చెప్తాడు. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. పీపీపీ విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి. ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్. అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్, ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు. నీకు కావాల్సిన మనసు ఉండాలి. ఆ మనసు ఈయనకు లేదు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైంది అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు. ఎక్కడైనా ఒకటే, ప్రైవేటు ఎవరైనా సరే, ఆయన తన హెరిటేజ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికైతే చేస్తారా? ప్రైవేట్